దానియేలు గ్రంథం, ద బుక్ ఆఫ్ డానియల్. దానియేలు గ్రంథం 6th చాప్టర్, ద బుక్ ఆఫ్ డానియల్ 6th చాప్టర్, వెర్స్ 4, 4వ వచనాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుక ప్రధానులను, అధిపతులను రాజ్య పాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. సహోదరులారా, దానియేలు యొక్క చరిత్ర మనమందరము ఎరిగిన వారం. బబులోను దేశానికి దానియేలు చెరగా తీసుకొని రాబడినట్లుగా లేఖనాలలో మనం గమనిస్తూ ఉన్నాం. ఈ 4వ వచనం గాని మనం చదివితే, అందుక ప్రధానులు, అధిపతులు అనే మాట మనం చూస్తున్నాం కదా. ఎంతమంది ప్రధానులు? ఎంతమంది ప్రధానులు? ఎంతమంది? ఏమైనా గుర్తుందా? 6వ అధ్యాయంలోనే మనం చదివితే మొదటి వచనాన్ని మనం చదువుదాం. చూడండి. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3 దానియేలు ముఖ్యుడు అనే మాట మనం చూస్తున్నాం కదా. కాబట్టి ప్రధానులు ఎంతమంది? 3 ప్రధానులు. అధిపతులు ఎంతమంది? 120 మంది అధిపతులు. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉన్నటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. ఈ దర్యావేష్ అనే రాజు ఏం చేశాడంటే, తన రాజ్యం అంతటి పైన కొంతమందిని అధిపతులను, ప్రధానులను ఆయన నియమించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 4వ వచనములో ఏముంది? అందుక ప్రధానులు. ప్రధానులంటే 3, అధిపతులంటే 120 మంది. 120 మంది అధిపతులు, 3 ప్రధానులు. 3 ప్రధానులలో దానియేలు కూడా ఒకడు. ఈ దానియేలు 3 ప్రధానులలో ఎలాంటి వాడు? ముఖ్యమైనటువంటి ప్రధాని. మొత్తం ఎంతమంది చెప్పండి? 120 మంది అధిపతులు, 3 ప్రధానులు. ఎంతమంది అప్పుడు? 123 మంది. 122 మంది అధిపతులు, 3 ప్రధానులు. ఆ ప్రధానులలో ముఖ్యమైన వాడెవరు? దానియేలు. ఈ దానియేలును ప్రక్కన పెడితే అందుక ప్రధానులంటే ఎంతమంది? 2. ఎంతమంది ప్రధానులు? 2 ప్రధానులు. అధిపతులు ఎంతమంది? 120 మంది అధిపతులు. దానియేలును పక్కన పెడితే మొత్తం ఎంతమంది అయ్యారు? 122 మంది అయ్యారు. 122 మంది అనగా 2 ప్రధానులు, 120 మంది అధిపతులు, మొత్తం 122 మంది లేదా 122 కళ్ళు ఎవరి మీద ఉన్నాయి? దానియేలు మీద ఉన్నాయి. 4వ వచనంలో మనం ఏం చదువుతున్నాం? అందుక ప్రధానులు, 120 మంది ప్రధానులు, అధిపతులు 2 అధిపతులు లేదా 2 ప్రధానులు, 120 మంది అధిపతులు, 122 మంది
దానియేలును గమనిస్తూ ఉన్నారు. దానియేలు మీద నిఘా పెట్టారు ఈ 122 మంది. ఈ 122 కళ్ళు దానియేలును చూస్తూ ఉన్నాయి. ఒక్క దానియేలు మీద 122 మంది గమనిస్తూ ఉన్నారు. సహోదరులారా, ఎవరైనా నిజమైన విశ్వాసులు, నిజమైన దేవుని పిల్లలను ఈ లోకము గమనిస్తూ ఉంటుంది. ఒకవేళ నేనున్నటువంటి గ్రామములో ఒక 100 గృహాలు ఉన్నాయనుకోండి, 100 గృహాలు లేదా 100 కండ్లు నన్ను గమనిస్తూ ఉంటాయి, నన్ను చూస్తూ ఉంటాయి. దానియేలును 122 కళ్ళు చూస్తూ ఉన్నాయి. ఒక భక్తుడు అన్నాడు, మనము బైబిల్ చదువుతూ ఉంటే ప్రజలు మనలను చదువుతూ ఉంటారు. నిన్ను గమనిస్తూ ఉంటారు లోకస్తులు. నీ బంధువులు, నీ చుట్టాలు, నీ స్నేహితులు, నీ ఇరుగు పొరుగు వారు, వారి కళ్ళన్నీ నీ మీద ఉంటాయి. వారందరూ చూపు నీ మీద ఉంటుంది. వారు నిన్ను గమనిస్తూ ఉంటారు. నీ భక్తి ఎలాంటిది, నీ విశ్వాసం ఎలాంటిది, నీ ప్రవర్తన ఎలాంటిది, నువ్వు ఏ విధంగా జీవిస్తూ ఉన్నావు, నీ మాటలు ఎలాంటివి, నిన్ను గమనిస్తూ ఉంటారు. ప్రియులారా, ఈ సంగతి మనం మర్చిపోకూడదు. 122 కండ్లు దానియేలును గమనిస్తూ ఉన్నాయి. ఏమని? 4వ వచనంలో అందుక ప్రధానులు అధిపతులను రాజ్య పాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి. ఈ 122 మంది దానియేలు మీద ఏం మోపాలనుకుంటున్నారు? నింద. ఏం మోపాలని? నింద అంటే అర్థం ఏంది? నింద అంటే ఏంది అర్థం? నింద అంటే అర్థం ఏంది తెలీదా? నింద అంటే అర్థమేంది? బ్లేమ్ చేయటం అంటారు కదా. నింద అంటే చేయన దానిని చేసినట్లుగా చెప్పటం, అంతే కదా. చేయన దానిని చేసినట్లుగా చెప్పటం. నిందంటే చేశాడని కాదు. నిందంటే తాను ఎరగని దానిని, తాను చూడని దానిని, తాను చేయని దానిని అతని మీద మోపితే దానిని నింద అంటారు. దానియేలు మీద ఈ 22 మంది, 120 మంది అధిపతులు, 2 ప్రధానులు ఆయన మీద ఏదైనా ఒక నిందను మోపాలని చూస్తూ ఉన్నారు. ఏమి నిందలు మోసి ఉండొచ్చు, వాళ్ళు మోపుండొచ్చు? ఆలోచన చెయ్యండి. దానియేలు మీద ఏమి నిందలు వేసి ఉండొచ్చు? నేను ఈ రీతిగా ఆలోచన చేశాను. ఈ వాక్యాన్ని నేను చదువుతున్నప్పుడు నాకు వచ్చిన ఒక తలంపు ఏంటంటే, దానియేలు మీద ఏమి నిందలు వేసి ఉంటారు వీళ్ళు అని ఆలోచన చేస్తే నాకు ఒక తలంపు వచ్చింది. అది నిజమా అబద్ధమా పక్కన పెట్టేద్దాం. ఒక ఆలోచన, రాజ్య పాలన విషయములో ఆయన మీద లోపాలు కనుగొనాలని చూశారు, నిందలు వేయాలని చూశారు దానియేలు మీద. నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఈ 120 మంది లేదా 22 మంది ఏం చేసి ఉండొచ్చు అంటే, ఎవరైనా ఒకరిని పిలుచుకొని, అరే అబ్బాయి నీకు కొంత డబ్బులు ఇస్తాము, కొంత లంచం ఇస్తాం నీ చేతికి, నువ్వు దానియేలు ఆఫీసులో ఉండగా, అంటే రాజ్య పరిపాలన సంబంధమైన విషయాలు చూస్తున్నాడు కదా దానియేలు, ఆఫీసు వర్క్ చేస్తున్నాడు కదా, ఆ రాజ్యం మీద కొన్ని బాధ్యతలు కలిగి అందులో ముఖ్యుడు కదా దానియేలు, ఆ ముగ్గురులో కూడా. కాబట్టి నీకు ఒక 1000 రూపాయలు 2000 డబ్బులు ఇస్తాము, ఏదైనా ఒక విషయంలో అయ్యా దానియేలు నువ్వు నాకు ఈ పని చేసి పెట్టు, నాకు ఈ పని కావాలని, అందుకు నీకు ఇదిగో ఈ 1000 రూపాయలు డబ్బులు నీకు ఇస్తానని ఒక వ్యక్తి చేత కొంత డబ్బులు ఇచ్చి నువ్వు లంచముగా దానియేలుకి ఇస్తూ ఉండు, అప్పుడు మేము వచ్చి దానియేలును పట్టుకుంటాం. ఇది బైబిల్లో ఏమి లేదు, ఇది నేను ఊహించి చెప్తున్నాను. ఇలాంటి నిందలు ఉండొచ్చు దానియేలు మీద. ఏదైనా లంచం ఇస్తూ ఉంటే పట్టుకోవాలనుకున్నారు దానియేలును, ఏదైనా ఒక పాపములో ఇరికించాలనుకున్నారు దానియేలును, ఒక నింద దానియేలు మీద వేయాలనుకున్నారు ప్రియులారా. అవును ప్రియులారా,
ఈ లోకంలో మనం దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్నప్పుడు మన మీద నిందలేసే వాళ్ళు ఉంటారు. చెయ్యని తప్పుకు నిందలేసే వాళ్ళు ఉంటారు. చెయ్యని వాటికి నిందలేసే వాళ్ళు ఉంటారు. రాజ్య పాలన విషయంలో ఏదైనా దానియేలు మీద ఒక నింద వేయాలనుకున్నారు. ఒక లోపాన్ని కనుక్కోవాలనుకున్నారు వాళ్ళు. అసలు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన వీళ్ళకి? ఈ 120 మంది అధిపతులకు, ఆ 2 ప్రధానులకు ఎందుకు దానియేలు మీద నింద వేయాలనుకున్నారు? ఎందుకు దానియేలు మీద లేదా దానియేలులో ఒక లోపాన్ని, ఏదైనా ఒక లోపాన్ని కనుగొనాలనుకున్నారు? కారణం ఏమై ఉంటుంది? నేనేమనుకుంటున్నానంటే, దానియేలు బబులోను దేశానికి ఎలా వచ్చాడు? చెరగా వచ్చాడు కదా. దానియేలు బబులోను దేశంలో పుట్టలేదు. దానియేలు బబులోను దేశానికి సంబంధించిన వాడు కాదు. ఇతను ఒక యూదుడు, ఒక యూదా దేశానికి చెందినవాడు. చిన్న వయసులోనే, టీనేజ్లోనే, చిన్న వయసులోనే చెరగా తీసుకొని రాబడ్డాడు బబులోను దేశానికి. ఒక బానిసగా వచ్చాడు బబులోను దేశానికి. ఒక ఎన్నిక లేని వాడిగా, ఒక తృణీకరింపబడిన వాడిగా బబులోను దేశానికి తీసుకొని రాబడ్డాడు. ఇలాంటి ఒక బానిస పిల్లవాడు, ఒక తృణీకరింపబడిన ఒక వ్యక్తి బబులోను దేశానికి చెరగా తీసుకొని రాబడి, ఇలాంటి బానిస ఇప్పుడు బబులోను దేశములో 3 ప్రధానులలో మరలా 3లో కూడా ఏమయ్యాడు? ముఖ్యుడైపోయాడు, ప్రధానుడైపోయాడు. అసలు ఆ రాజు కంటే తర్వాత ఎవరంటే దానియేలు ప్రియులారా, అంతటి ప్రధాని అయిపోయాడు. ఈ 120 మంది అధిపతులు, ఆ 2 అధిపతులు లేదా ప్రధానులు అనుకుంటున్నారు ఈ దానియేలు మన దేశస్థుడు కాదు, మన దేశంలో పుట్టినవాడు కాదు, ఎక్కడో పరాయి దేశస్థుడు, ఒక బానిసవాడు, తృణీకరింపబడినవాడు. ఈ దానియేలు మన దేశానికి వచ్చి మన మీద ప్రధానిగా ఉండటమా, మన మీద అధికారిగా ఉండటమా, మన మీద పెద్దగా ఉండటమా? వీళ్ళకి అసూయ పుట్టింది ప్రియులారా, అసూయ పుట్టింది వీళ్ళకి దానియేలు మీద. అసూయ ఎంత భయంకరమైన జబ్బు అంటే అది, అసూయ చాలా ప్రమాదకరమైనటువంటిది ప్రియులారా. ఒక వ్యక్తి అభివృద్ధి చెందుతూ ఉంటే చూడలేకపోతూ ఉంటాం కదా మనం. ఒక వ్యక్తి అన్ని విషయాలలో, ఆర్థికంగా, ఉద్యోగపరంగా, లేదా ఆత్మీయంగా, లేదా జ్ఞానము విషయంలో, అన్ని విషయాలలో ఎదుగుతూ ఉంటే చాలా మంది అసూయ పడేవారు ఉంటారు. ఎప్పుడు మనం ఒకరి మీద నిందలేస్తామంటే, ఎప్పుడు మనం ఇతరుల లోపాలు కనుక్కుంటామంటే మనలో అసూయ పుట్టినప్పుడే. అసూయ అనేది మన మనసులో ఏర్పడినప్పుడు ఇతరుల మీద, వారి మీద నిందలేయడానికి మనము ప్రారంభిస్తాం. వారిలో లోపాలు కనుక్కోవడానికి మనం సిద్ధపడతాం ప్రియులారా. ఈ అసూయ లేదనుకోండి, అసూయ లేనప్పుడు వారిని ప్రేమిస్తాం, అసూయ లేనప్పుడు వారిని గౌరవిస్తాం, వారితో ఆనందిస్తాం. ఎప్పుడు మనం నిందలేస్తామంటే, ఎప్పుడు మనం లోపాలు కనుక్కుంటామంటే మనలో అసూయ ఏర్పడినప్పుడే. అసూయ అనేది మనుషులను చంపేస్తుంది. అసూయ అనేది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఎవరైనా అభివృద్ధి చెందుతూ ఉంటే మనం సంతోషించాలి. ఒకరికి ₹1,00,000 జీతం అనుకోండి, ఆనందిద్దాం, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, ప్రైజ్ ది లార్డ్ అని చెప్పాలి ప్రియులారా. మంచి జాబ్ వచ్చిందనుకోండి, వారితో కలిసి మనం ఆనందిద్దాం. బాగా ఉంటున్నారనుకో, వారితో కలిసి మనము ప్రభువుని స్తుతించాలి. ఈ అధిపతులు, ప్రధానులు దానియేలు మీద నిందలు వేయడానికి ప్రధాన కారణం దానియేలు మీద అసూయ కలగటమే. యోసేపును తన అన్నదమ్ములు అమ్మడానికి కారణం కూడా అసూయే ప్రియులారా, అసూయే. కాబట్టి వారు దానియేలు మీద ఏదైనా ఒక నింద వేయాలనుకున్నారు. దానియేలు వ్యక్తిగత జీవితంలో లోపాలు చూడాలనుకున్నారు. దానియేలు యొక్క జీవితంలో, రాజ్య పరిపాలన విషయంలో లోపాలు కనుక్కోవాలనుకున్నారు. కానీ దానియేలు నమ్మకస్తుడు గనుక ఏ లోపమైన అతనిలో వారు కనుగొనలేకపోయారు అని మనం చూసాం.
ఇప్పుడు నేను ఒక చిన్న తలంపు మీతో ఏం పంచుకోవాలనుకున్నానంటే, దానియేలులో ఏ లోపాన్ని చూడలేకపోయారు కదా. వ్యక్తిగత జీవితంలో లోపం లేదు, అతని యొక్క రాజ్య పరిపాలన విషయంలో కూడా ఏ లోపాలు దానియేలులో లేవు. మరి మనము ఏ ఏ విషయాలలో లోపాలు కలిగి ఉండకూడదు, ఏ ఏ విషయాలలో లోపాలు కలిగి ఉండకూడదు, ఒక 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. ఏ ఏ విషయాలలో మనం లోపాలు కలిగి ఉండకూడదు. గత సంవత్సరం అనేక విషయాలలో మనము లోపాలు కలిగి ఉన్నాం. దేవుడు మన జీవితాలను చూసినప్పుడు అనేక విషయాలలో ఆయన మన పట్ల లోపాలు గమనిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి మనలో ఎన్ని లోపాలున్నా, ఎన్ని బలహీనతలున్నా, ఎన్ని అయిష్టమైన కార్యాలు ఆయన పట్ల ఆయన మనలో చూస్తూ ఉన్నా, ఆయన మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. ఇంకా ఆయన మనల్ని ఇంకా మన ఆయుష్ను పెంచుతూనే ఉన్నాడు ప్రియులారా. చూద్దాం ఏ ఏ విషయాల్లో మనకు లోపాలను మనం కలిగి ఉండకూడదు అనే విషయాలు మనం గమనిద్దాం. ఏ ఏ విషయాల్లో లోపాలు మనం తీతు పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. ఏ ఏ విషయాల్లో మనం లోపాలు కలిగి ఉండకూడదు. దానియేలైతే వ్యక్తిగత జీవితంలో లోపాలు లేవు, రాజ్య పరిపాలన విషయంలో లోపాలు లేవు, కానీ విశ్వాసులమైన మన జీవితాలలో ఏ ఏ విషయాల్లో లోపాలు ఉండకూడదు. తీతు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. మొదటి 2 వచనాలు. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. ఎలాగనగా వృద్ధులు, మితానుభవము గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస, ప్రేమ, సహనముల యందు లోపము లేని వారునై ఉండవలనని. లోపము లేనివారు. ఏ విషయంలో లోపాలు ఉండకూడదంట? విశ్వాసము, ప్రేమ, సహనముల యందు లోపము. ఇక్కడ మనం 2వ వచనములో ఎలాగనగా వృద్ధులు అనే మాట ఉంది కదా. కేవలం ఇది వృద్ధులకు మాత్రమే కాదు ప్రియులారా, కేవలము ఒక వృద్ధులకు మాత్రమే అనుకోకూడదు. ఇది సహోదరులకు, ఇది సహోదరులకు, ఇది స్త్రీ పురుషులకు, ఇది విశ్వాసులందరికీ సంబంధించిన వాక్యం. విశ్వాసులందరికీ సంబంధించిన వాక్యం. మనము ఎలాగుండాలంటే మితానుభవం గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాసము, ప్రేమ, సహనముల యందు లోపము లేని వారమై ఉండాలి. ఏ విషయంలో లోపం ఉండకూడదు? మనలో విశ్వాసములో ఏముండకూడదు? లోపం ఉండకూడదు. విశ్వాసములో లోపం ఉండకూడదు ప్రియులారా. మనమందరము క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారం, విశ్వాసము ద్వారా మనము రక్షణ పొందిన వారం. మనము లేదా మనలను విశ్వాసులు అంటారు, మనల్ని బిలీవర్స్ అంటారు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారం. పేతురు యేసు ప్రభువుని చూశాడు, నీళ్ల మీద నడిచి రావటం. నేను కూడా నడిచి వస్తానన్నాడు. యేసు ప్రభు సెలవిచ్చాడు, అలాగే నడిచి రమ్మన్నాడు. నడుస్తూ ఉన్నాడు. మొదట విశ్వాసము మరి బాగా ఉన్నది. నేను నడుస్తాననుకున్నాడు పేతురు. నడవటం ప్రారంభించాడు. నడవటం ప్రారంభిస్తూ ఉండగా అదుగో విశ్వాసము సడలిపోయింది. మునిగిపోతాననుకున్నాడు. చివరకు మునిగిపోవటం ప్రారంభించాడు. ప్రియులారా, మనము విశ్వాసములో లోపము లేని వారమై ఉండకూడదు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, కొన్ని విషయాల మీద ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు నాకు ఇది నెరవేర్చాలి, దేవుడు నాకు ఇది చెయ్యాలని ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ అయితే విశ్వాసముతో ప్రార్థన చేయి. దేవుడు నాకు తప్పకుండా ఇస్తాడన్న ఉద్దేశంతో ప్రార్థన చేయి. అపనమ్మకముతో ప్రార్థన చేస్తూ ఉంటాం, సందేహముతో ప్రార్థన చేస్తుంటాం. కాబట్టి మనం పొందాలనుకున్నటి పొందలేకపోతున్నాం. కాబట్టి ప్రియులారా, విశ్వాసములో లోపము లేని వారమై. భక్తి సింగ్ గారి జీవిత చరిత్రను మనం చదివితే ఆయన యొక్క జీవిత చరిత్ర ఎలా ఉంటుందంటే, ఆయన విశ్వాస వీరుడు అంటారు ఆయన్ని.
జార్జ్ ముల్లర్ కూడా ఉన్నాడు కదా, విశ్వాస వీరుడు అంటాడు ఆయన్ని. వారి అవసరాలు ఎవరి ముందు పెట్టరు వాళ్ళు. వారి అవసరాల కోసము అప్లికేషన్లు పెట్టుకోరు వాళ్ళు. అవసరాల కోసం మనుషుల దగ్గరికి వెళ్ళరు వాళ్ళు. వాళ్ళు ఏమి చేస్తారంటే వారి అవసరాలను ప్రభు ముందు పెడతారు వాళ్ళు. ప్రభు మీద అంత విశ్వాసం. వారు ఉద్దేశం ఏమిటంటే ప్రియులారా, మాకు కావలసినవి ఏ మానవుణ్ణి అడగకుండానే ప్రభువు మాకు ఇస్తాడన్న విశ్వాసము కలిగిన వారు వాళ్ళు. ఎందుకు విశ్వాసములో లోపము లేనివారుగా ఉండాలని పౌలు తీతుకు రాస్తున్నాడంటే, మన విశ్వాసములో చాలా లోపాలున్నాయి. మన విశ్వాసములో లోపాలున్నాయి. ఏదైనా ఒక అవసరం వచ్చిందనుకోండి, లోన్లకు వెళ్ళిపోతాం మనం, అప్పులు చేస్తాం మనం, మనుషుల మీద ఆధారపడతాం మనం, ఇతరులను ఆశ్రయిస్తాం మనం. ప్రియులారా, మన అవసరాలను ప్రార్థనాపూర్వకంగా పొందే అంత విశ్వాసం మన దగ్గర లేదు. ప్రార్థనాపూర్వకంగా పొందే విశ్వాసము ద్వారా పొందే అంత విశ్వాసం మనలో కొరవడిపోయింది. అందుకే విశ్వాసములో లోపము లేనివారు అంటారు. భక్తి సింగ్ గారు మీటింగులు పెడుతూ ఉంటే ఏముండవు, సరుకులు, రైస్ ఉండదు, కూరగాయలు ఉండవు, ఏమీ ఉండవు. మీటింగులు పెడతాడు. వాళ్ళందరూ వచ్చి అడుగుతారు, అయ్యా మీటింగులు ఏమి లేవు అంటారు. ఆయన ఏమి లేదు, గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ప్రియులారా, అన్నీ వచ్చేస్తాయి. అది విశ్వాసం అంటే. ఉందా మనకు అలాంటి విశ్వాసం? మన అవసరాలను ప్రభువు మీద ఆధారపడి విశ్వాసము ద్వారా నేను పొందగలను, విశ్వాసము ద్వారా నేను జీవించగలనన్నా అలాంటి విశ్వాసం మనకుందా? ప్రభు అన్నాడు తన శిష్యులతో, అల్ప విశ్వాసులారా అన్నాడు. అల్ప విశ్వాసులారా, మీరెందుకు సందేహపడుతున్నారు? పేతురుతో ఆ మాటే కదా అన్నది. అల్ప విశ్వాసి, ఎందుకు నువ్వు సందేహపడుతూ ఉన్నావు? నువ్వెందుకు సందేహపడుతున్నావు? కాబట్టి విశ్వాసములో లోపం ఉండకూడదు. దృఢమైన విశ్వాసం ఉండాల. దృఢమైన విశ్వాసం ఉండాల. ఎలాంటి విశ్వాసం అంటే, మీకు ఇంతకుముందు ఒక మాట చెప్పాను నేను. వర్షం కోసం కొంతమంది ప్రార్థన చేస్తున్నారు, వర్షం పడాలని. ఒక స్థలానికి వెళ్ళి ప్రార్థన చేయాలనుకున్నారు. అందరు అక్కడికి వెళ్తున్నారు వర్షం కోసం ప్రార్థన చేయడానికి. ఒక చిన్న పిల్ల కూడా పోతూ ఏం పట్టుకొని పోయింది? గొడుగు పట్టుకొని పోయింది. అందరు అడిగారు, ఎందుకు పాప నువ్వు గొడుగు తెస్తున్నావంటే, మనం పోయేది దేనికోసం? వర్షం పడాలని కదా మనం ప్రార్థన చేయడానికి పోతున్నాం. అంటే దేవుడు ఏమిస్తాడు? మనం ప్రార్థన చేస్తే వర్షం ఇస్తాడు. ఎంత విశ్వాసం చూడండి. అలాంటి విశ్వాసం కావాలి మనకు. ఆ చిన్న పాపకు ఉంది అలాంటి విశ్వాసం కావాలి ప్రియులారా. సరే, రెండోది, దేంట్లో లోపం ఉండకూడదు? ప్రేమలో కూడా లోపం ఉండకూడదు. విశ్వాసంలో లోపం ఉండకూడదు, ప్రేమలో కూడా లోపం ఉండకూడదు. ఈనాడు మనం ప్రేమ చల్లారిపోవటం చూస్తూ ఉన్నాం. ప్రేమ చల్లారిపోతూ ఉంది. అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారిపోవునని చూస్తున్నాం. బోటకపు ప్రేమ, సహోదరులు ప్రేమించలేకపోతున్నాం. ప్రేమ విషయంలో ప్రియులారా మనం ఎంతో వెనుకపడిపోతున్నాం. మన ప్రేమలో ఎన్నో లోపాలున్నాయి. అవసరాల కోసమే మన ప్రేమ. అవసరం లేకపోతే ప్రేమలు లేవు ప్రియులారా. మన ప్రేమలో ఎన్ని లోపాలు. అసలు సర్వోత్తమమైన మార్గం ఏందో తెలుసా? చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు ఒక మాట. 12వ అధ్యాయము కొరింథీ పత్రిక, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో ఆఖరి వచనంలో ఒక మాట అంటాడు. చూడండి, 12వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము ఆఖరి వచనం 31వ వచనం. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదిగాక సర్వోత్తమమైన మార్గము అని చెప్పి 13వ అధ్యాయాన్ని ప్రారంభించాడు. ఆ సర్వోత్తమమైన మార్గం ఏంటంటే 13వ అధ్యాయమే. ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే ఎక్సలెంట్ వే అని ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో సర్వోత్తమమైన మార్గం అనే దగ్గర ఎక్సలెంట్ వే. అసలు ఎక్సలెంట్ ఏంది చెప్పండి? ఎక్సలెంట్ భాషలో మాట్లాడటం కాదు, ఎక్సలెంట్ మంచి ప్రసంగాలు చేయటం కాదు, ఎక్సలెంట్ అంటే దాన ధర్మాలు చేయటం కాదు, ఎక్సలెంట్ అంటే ఉపదేశాలు చేయటం కాదు,
ఎక్సలెంట్ అంటే హెచ్చరించడం కాదు, వీటన్నిటికీ మించిన ఎక్సలెంట్ వే ఏంటంటే ప్రేమ. ఏంది? ప్రేమ ప్రియులారా, అది ఎక్సలెంట్ ఈ భూమి మీద ఉన్న వాటి అన్నిటిలో కూడా. అలాంటి ఎక్సలెంట్ వే అయినటువంటి ప్రేమ, ఆ ప్రేమ విషయంలో ఎన్ని లోపాలు మనకు. సహోదరులారా, గత సంవత్సరం 2023 సంవత్సరం అంతా మన విశ్వాసములో లోపాలున్నాయేమో, ఈ సంవత్సరం అంతా మన ప్రేమలో లోపాలున్నాయేమో, మనం సహోదరులను ప్రేమించలేకపోయామేమో, సహోదరులను ద్వేషించామేమో, సహోదరు పట్ల మనస్పర్ధలు మనకున్నాయేమో. ఈరోజు ఈ 2023 సంవత్సరం ఆఖరి మాసము, ఆఖరి ఆదివారం, ఆఖరి రోజు కూడా ఇది, ఆఖరి రోజు కూడా. మరి కొన్ని గంటల్లో మనం నూతన సంవత్సరంలోనికి ప్రవేశపెట్టబోతాం. దేవుడు మనకు ప్రవేశపెట్టబోతున్నాడు. ఎందుకు నీకు దేవుడు దినాలను, సంవత్సరాలను పొడిగిస్తున్నాడు? నీ ప్రేమలో లోపం పెట్టుకొని, నీ ప్రేమలో, నీ విశ్వాసంలో లోపాలుంటే ఎన్ని చూస్తూ కూడా దేవుడు ఎందుకు ఇంకా మన జీవిత కాలాన్ని పొడిగిస్తున్నాడు? ఆలోచన చేయండి. రాబోయే సంవత్సరములో రాబోయే నూతన సంవత్సరములో విశ్వాసములో లోపాలు లేని వారంగా మనం ఉందాం. ప్రేమలో లోపాలు లేని వారంగా మనం ఉందాం. ఒక నూతనమైన వ్యక్తులంగా మనం జీవిద్దాం ప్రియులారా. ఎంతకాలం ఈ లోపాలు, ఎంతకాలము ఫలించకుండా ఉంటాం? ఎంతకాలము ద్వేషాలు, ఒకరినొకరు క్షమించుకోకుండా ఉంటాం? గత సంవత్సరం అవన్నీ మనం కలిగి ఉండలేదంటారా? వాటిని విడిచిపెడదాం ఈ సమయంలో. వాటిని విడిచిపెడదాం ఈ సమయంలో. మన ప్రేమ లోపము లేని ప్రేమగా ఉండాలి. మన ప్రేమ పట్ల ఇతరులు సంతోషించాలి, మనం చూపించే ప్రేమ పట్ల ప్రియులారా. ప్రేమలో, విశ్వాసంలో ఏముండకూడదు? లోపం. మూడోదిగా దేనంట ఏమన్నాడు? సహనంలో ఏముండకూడదు? లోపం ఉండకూడదు ప్రియులారా. సహనములో కూడా లోపం ఉండకూడదు. అసలు సహనం ఎప్పుడు వస్తుంది మనకు? ఆ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం తీయండి. మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం చదవండి. కొరింథీ మొదటి పత్రిక. ప్రేమ దీర్ఘకాలము. ఎప్పుడు మనం సహిస్తాము? ఇప్పుడు నన్ను మీరు సహించాలంటే, లేదా మిమ్మల్ని నేను సహించాలంటే ఏముండాలి చెప్పండి? ప్రేమ ఉండాలా. ఎందుకు నువ్వు నీ తోటి సహోదరుని సహించలేకపోతున్నావంటే కారణం చెప్పనా? ఏమీ లేదు. బైబిల్ చెప్పద్దు కారణం. ఏమీ లేదు, అంతే. ప్రేమ లేదండి, అంతే అంతే. ప్రేమ లేదు, అంతే. మన కొడుకు వచ్చి మనల్ని కాలుతో తన్నాడు అనుకోండి, మనం ఏం చేస్తామండి? సహించమా? ఎందుకని? వాడి మీద ఏముంది? మనకు ప్రేమ ఉంది. వాడి మీద ప్రేమ ఉందండి మనకు. నా కొడుకు నన్ను వచ్చి కొట్టినా, తిట్టినా, తన్నినా నేను ఎందుకు సహిస్తానో తెలుసా? నాకు ప్రేమ ఉంది నా కొడుకు మీద. కొంతమంది కుమారులు ఏం చేస్తారంటే తల్లిదండ్రులను కొడతారండి. తల్లిని కొడతారు, తండ్రిని కొడతారు, ఆయన భరిస్తారు తెలుసా? ఎందుకని? వారి మీద ఏముంది? వారికి ప్రేమ ఉంది ప్రియులారా, ప్రేమ ఉంది. మనం ఎందుకు ఒకరినొకరు సహించుకోలేకపోతున్నాం తెలుసా? ఇక నేను సహించలేనని అంటాం మనం. కారణం ఏమి లేదు, మనలో ప్రేమ లేదు. ప్రేమ ఉంటే చచ్చేదాకా సహిస్తావు. నేను సహించలేను అనవు ప్రేమ ఉంటే. ఇక్కడ ఉంది కదా, ప్రేమ దీర్ఘకాలము, ప్రేమ దీర్ఘకాలము సహించును. మన సహనములో లోపం ఉండకూడదు ప్రియులారా. నేను సహించలేనంటే అది లోపముతో కూడిన సహనం అంటారు దాన్ని. అది లోపముతో కూడిన సహనం, లోపముతో కూడిన సహనం. ఒకళ్ళొకళ్ళము సహించుకోవాలని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. దానియేలు వ్యక్తిగత జీవితంలో ఏమి లేవు? లోపాలు లేవు. దానియేలు రాజ్య పాలన విషయంలో ఏమి లేవు? లోపాలు లేవు. కనుక్కోవాలనుకున్నారు,
కనుక్కోవాలనుకున్నారు, కనుగొనలేకపోయారు లోపాలు. మరి మన జీవితంలో కూడా దేంట్లో లోపం ఉండకూడదు? విశ్వాసములో లోపం ఉండకూడదు. దేంట్లో లోపం ఉండకూడదు? ప్రేమలో లోపం ఉండకూడదు. దేంట్లో లోపం ఉండకూడదు? సహనములో లోపం ఉండకూడదు. ప్రియులారా, ఈ నూతన సంవత్సరం నుంచి లోపాలు లేని వారంగా ఉందామా? లోపాలు లేని వారంగా ఉందామా? అలాంటి సాక్ష్యాన్ని మనం సంపాదించుకుందామా? ఈ నూతన సంవత్సరం నుంచి పలానా సహోదరుడు, ఆయన సహనములో ఎలాంటి లోపము లేదండి, ఏమి సహిస్తాడయ్యా ఆయన, నువ్వెంతైనాను సహించుకుంటాడు ఆ సహోదరుడు. ఆ సాక్ష్యం సంపాదిద్దామా మనం నూతన సంవత్సరంలో? అలాంటి సాక్ష్యాన్ని సంపాదిద్దామా? ఆయన ప్రేమ ఎంత స్వచ్ఛమైందయ్యా, ఆయన ప్రేమలో లోపం లేదు. ఇలాంటి సాక్ష్యం మన గురించి ఎవరైనా పలుకుతారా 2024లో? ఇలాంటి సాక్ష్యం మన గురించి పలుకుతారా 2024లో ఎవరైనా? ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. దినవృత్తాంతములు 2వ గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనం. దయచేసి చదవండి. 2వ దినవృత్తాంతంలో నేను చెప్పింది 7వ అధ్యాయం 11వ వచనం. ఆ ప్రకారము సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టించి యెహోవా మందిరమందును తన నగరునందును చేయుటకు తాను ఆలోచించినదంతయు ఏ లోపము లేకుండా నెరవేర్చెను. సొలొమోను ఏం కట్టించాడు? దేవుని మందిరమును కట్టించాడు. రెండో దాన్ని రాజనగరిని కట్టించాడు. దేవుని మందిరాన్ని కట్టించాడు. దేవుని మందిరం దేనికోసము? దేవుడి నివాసం చేయడానికి, దేవుని ఆరాధించడానికి దేవుని మందిరాన్ని కట్టాడు. రాజనగరం ఎందుకు కట్టాడు? తాను నివాసం చేయడానికి. తన కోసం రాజనగరాన్ని కట్టించాడు. దేవుని కోసం దేవుని మందిరాన్ని కట్టించాడు. ఈ రెండిని కట్టడంలో ఏమి లేకుండా కట్టాడు? ఏ లోపము లేకుండా కట్టాడు. ఇక్కడ రాజనగరం అంటే మన గృహాలు, మన కోసం కట్టుకున్నవి, లేదా మన కుటుంబాలు. దేవుని మందిరం అంటే ప్రస్తుతము దేవుని సంఘం. ఇప్పుడు రాజనగరు, దేవుని మందిరం రెండిటిలో లోపాలు లేవు. అలాగైతే ప్రియులారా, ఇప్పుడు మన కుటుంబాలలో, మన సంఘాలలో కూడా ఏముండకూడదు? లోపాలు ఉండకూడదు. మన కుటుంబాలలో లోపాలు ఉండకూడదు అంటే ఏం దాని అర్థం? భార్య ప్రార్థనకు వస్తే భర్త ప్రార్థనకు రాడు, అదే లోపం అంటే కుటుంబంలో. లేదా భర్త ప్రార్థనకు వస్తే భార్య ప్రార్థనకు రాదు, అదే లోపం కుటుంబంలో. లేదా భర్త త్రాగుబోతుగా ఉంటాడు, అదే లోపంలో కుటుంబంలో. ప్రియులారా, ఇక ఎన్నేననుకోండి మీరు, పిల్లల మారు మనసు ఉందో, పిల్లల మందిరానికి రారు, ఇవే లోపాలు కుటుంబంలో. నెమ్మది ఉండదు కుటుంబంలో, సమాధానం ఉండదు కుటుంబంలో, ఇవే లోపాలు కుటుంబంలో. నా కుటుంబంలో గడిచిన దినాలు, గడిచిన సంవత్సరాలు ఎన్నో లోపాలు. మరి ఈ నూతన సంవత్సరం నుంచి లోపాలు లేని కుటుంబాలుగా ఉన్నామా మనం? ఉందామా? లోపాలు లేని కుటుంబాలుగా జీవిద్దాం మనం. అలాగే దేవుని మందిరంలో కూడా ఏముండకూడదు? లోపాలు. ఏంది దేవుని మందిరంలో లోపాలంటే? దేవుని మందిరంలో లోపాలు ఏమిటి? ఇప్పుడు టమాటాలు కేజీ రూపాయికి ఇచ్చాడనుకో, ఇంకొక చోట 50 రూపాయలకి ఇచ్చారనుకోండి. ఒక చోట ఎందుకు 50 రూపాయలు, ఒక చోట ఎందుకు రూపాయి టమాటాలు ఎందుకు ఇస్తున్నాడు చెప్పండి? మన అన్న ఆయన ఇచ్చి ఆయన ఎందుకు ఇచ్చాడు చెప్పండి? రూపాయికి ఎందుకు ఇస్తున్నాడు? ఒక చోట రూపాయి, ఇంకొక స్థలంలో 50 రూపాయలు ఎందుకు? ఆ రూపాయి టమాటాలలో ఏమున్నాయి? లోపాలు ఉన్నాయి. ఆ రూపాయి టమాటాలు పుచ్చి ఉంటాయి, ఆ రూపాయి టమాటాలు కులిపోయి ఉంటాయి. 50 రూపాయలకి ఎందుకు ఇస్తున్నాడు? అవి లోపము లేని టమాటాలు. ఇప్పుడు ఈ రెండింటిలో దేనికి విలువ ఉంటుంది చెప్పండి? రూపాయి టమాటాలకు విలువ ఉంటుందా? 50 రూపాయల టమాటాలకు విలువ ఉంటుందా? 50 రూపాయల టమాటాలకు విలువ ఉంటుంది.
రూపాయి టమాటాలకు విలువ ఉండదు. కారణం అవి పుచ్చిపోయినవి, అవి కుళ్ళిపోయినవి, అవి పనికిరానివి. అలాగే సంఘములో కూడా లోపాలుంటే ఏముండదు, మనకు విలువ ఉండదు. సంఘాలలో లోపాలుంటే ఏముండదు, మనకు విలువ ఉండదు, విలువ ఉండదు. సంఘంలో అసమాధానం ఉంటే మనకు విలువ ఉండదు. సంఘంలో గొడవలుంటే మనకు విలువే ఉండదు. సంఘంలో పాపం ఉంటే మనకు విలువే ఉండదు. సంఘంలో లోపాలు ఉండకూడదు. సంఘంలో లోపాలు ఉండకూడదు. కుటుంబంలో లోపాలు ఉండకూడదు. లోపాలు లేని కుటుంబాలుగా, లోపాలు లేని సంఘముగా మనము ఇక నుంచి అయినా, ఈ నూతన సంవత్సరం నుంచి అయినా మనం ఆ రీతిగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ప్రభు సన్నిధిలో వేడుకుందాం. అయ్యా, ఇంతవరకు నా విశ్వాసంలో ఎన్నో లోపాలు, నా ప్రేమలో ఎన్నో లోపాలు, నా సహనములో ఎన్నో లోపాలు నాయన, నా కుటుంబంలో ఎన్నో లోపాలు ప్రభువా, మా సంఘంలో కూడా ఎన్నో లోపాలు ప్రభువా. మమ్మల్ని క్షమించయ్యా, మమ్మల్ని క్షమించు ప్రభువా. ఇక నుంచి మేము అలాంటి లోపాలు లేని వారముగా దానియేలులాగా మేము జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవెను.